ప్రభుత్వంపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బీపీ వస్తుందని చెప్పారు. తెలివి, పట్టుదల, దీక్ష వాళ్లకు లేవంటూ విమర్శలు గుప్పించారు. కొత్తగూడెంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మిత్రపక్ష ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు 700 కోట్లు వీళ్ళ పరిపాలన ఇళ్ళు పాడు కాదు. బీపీ లేస్తుంది, తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అనాల్సి వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బీపీ వస్తుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, ఒక కాంగ్రెస్ ప్రోగ్రామ్ లో, కాంగ్రెస్ కి సంబంధించిన వేదికపై, కాంగ్రెస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ లో ఇప్పుడు సాంబశివరావు చేసిన కమెంట్స్ చూస్తుంటే దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? శివాని, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే, సిపిఐ ఎమ్మెల్యే అయినా సిపిఐ కాంగ్రెస్ పార్టీ పొత్తులో వచ్చినట్టు సీట్ అది ఇద్దరు కూడా పొత్తు, అంటే మిత్రపక్ష పార్టీగా ఉంది ప్రస్తుతం. కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాలు కాబట్టి ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కొత్తగూడెం బస్టాండ్ లో జరిగినటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరడి ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి 99 రోజుల ప్రోగ్రామ్స్ లో ఆ ప్రోగ్రాం కు అటెండ్ అయిన కూనంనేని ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేశాడు. ఆ ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉంటే నాకు బీపీ వస్తుందని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఆడవాళ్లు తిట్టాల్సిన తిట్లు నా నోటి నుంచి వస్తున్నాయి. ప్రజెంట్ ఆ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏ విధంగా ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఆ మాటలు నా నోటి నుంచి వస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన కొద్దిగా మాట్లాడి కాముగా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. వీళ్ళ పరిపాలన చూస్తుంటే పూర్తి స్థాయిలో కూడా ఒక విజన్ లేని పరిపాలన ఉంది, ఒక పట్టుదల లేని పరిపాలన ఉంది, ఎవరికి కూడా ఒక నాణ్యత లేని పరిపాలన, ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వంపై అయితే తీవ్ర విమర్శలతో గుప్పించినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఒక విధంగా మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో అసెంబ్లీ జరిగిన సమయంలో కూడా అసెంబ్లీలో కూడా నేరుగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు భారీ ఎత్తున కూడా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకే వస్తున్నాయని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడంతో కూడా తాను వెంటనే స్పందించి, అంటే ఖమ్మం జిల్లాకి వస్తున్నాయని చెప్తున్నారు కానీ అది ఖమ్మం జిల్లాలో, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఉంది, కొత్తగూడానికి ఒక పైసా కూడా రావట్లేదు. మంత్రులు ఎవరి దగ్గర పైన సంతకాలు పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా శాంక్షన్ కావట్లేదు, ఎక్కడ కూడా నిధులు రావట్లేదు అని చెప్పేసి కూడా తీవ్ర కూడా విమర్శలు చేశారు. ఎందుకంటే 3 మంత్రులు ఉన్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం నిధులు మొత్తం కూడా వాళ్ళకే పోతున్నాయేమో అది నేను చెప్పలేను కానీ, ఎందుకంటే అక్కడ పరిస్థితి కూడా నేను చెప్పలేను. ఆ 3 మంత్రులే మరి నిధులు తీసుకుంటున్నారు, మిగతా కాన్ఫరెన్స్ లో పరిస్థితి అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కొత్తగూడానికి సంబంధించి ఒక రూపాయి కూడా రావడం లేదని చెప్పేసి నేరుగా అసెంబ్లీలో కూడా తీవ్ర విమర్శలు చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది ప్రభుత్వంపై. ఇక్కడ ఈ రోజు కూడా, ఎందుకంటే ఏమో చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది, ఏదైతే ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమం జరుగుతుందో అధికారులు ఉండగానే అధికారుల ముంగటే పూర్తి స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు ప్రభుత్వంపై చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఒక అడుగు అభివృద్ధి పని కూడా జరగడం లేదు, ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఆ పూర్తి స్థాయిలో కూడా నాకు బీపీ వస్తుందని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు చేశాడు. ఎందుకంటే ఎక్కడ కూడా పైసా ఖర్చు పెట్టట్లేదు, ఎక్కడ కూడా పైసా నిధులు కూడా అభివృద్ధికి కేటాయించట్లేదు. పూర్తి స్థాయిలో కూడా ఒక విజన్ లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నాలెడ్జ్ లేని క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా విమర్శించినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎక్కడంటే ఒక పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తుంది కదా, ఒక ఆయన మిత్రపక్షంలో ఉన్నాడు, సిపిఐకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కలిసి ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఈయనే పూర్తి స్థాయిలో కూడా ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, మహిళలు ఏ విధంగా ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఆ పదాలు నాకు వస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన నేరుగా వ్యాఖ్యానించిన పరిస్థితి కాబట్టి ఏ విధంగా పూర్తి స్థాయిలో మిత్రపక్షంలో ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంపై చేసినటువంటి ఘాటి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకైతే దారి తీసినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిలిచినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ పరిపాలన